పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవుటి దాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డి దాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది? అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఈ సుగాలి ప్రీతి కేసు గురించి ఎంతమందికి డీటెయిల్డ్ గా తెలుసో నాకు తెలియదండి. అంటే ఈ కేసు అనేది, ఈ కేసు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయాలు ఎంత దారుణమో, ఎంత దిగజారిపోయినాయో ఈ కేసు అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకా మన మీడియా అయితే అవసరం లేని భగీరథ్ లాంటి కేసుల్ని రోజుల తరబడి మీడియా ట్రయల్ చేస్తుంది. కానీ ఒక దళిత అమ్మాయి ప్రాణానికి విలువ లేదు. ముఖ్యంగా కళ్యాణ్ కుమార్ గారు ఒక మైనర్ బాలిక రేపుకి గురయ్యి చనిపోతే ఆ చావును కూడా తన రాజకీయాల అవసరాల కొరకు, తన భుజాల మీద మోస్తున్న పార్టీని కాపాడటానికి ఒక కాంప్రమైజ్డ్ రాజకీయం చేస్తున్నారో ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. ఒక మైనర్ బాలిక మరణాన్ని మీ ఎన్నికల ప్రచార సాధనంగా మైకులు ముందేసుకుని అరవటానికి, వందల కెమెరాల ఎదుట నటించటానికి, మీ పోస్టర్ల కోసం, మీ పార్టీ పోస్టర్ల కోసం, మీ సోషల్ మీడియా యుద్ధాల కోసం జన సైనికులు వాడుకున్నారే, మీ నాయకుడు వాడుకున్నాడే, ఈరోజు అద్దాల ముందు మీ ముఖాల్ని మీరే చూసుకోవాలి. ఒక మైనర్ అమ్మాయికి, ఆ దివ్యాంగురాలైన తల్లికి దగ్గర దగ్గర 9 సంవత్సరాలు అవుతున్నా న్యాయం చేయలేని మీ రాజకీయ జీవితం ఉంటే అంత, పోతే అంత. 19 ఆగస్ట్ 2017 అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉదయం 8:30కు సుగాలి ప్రీతి అనే 15 సంవత్సరాల అమ్మాయి కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు, కర్నూలు అంటే సిఆర్ఆర్ స్కూల్ అంటారు, ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఆ స్కూల్ హాస్టల్లో ఉన్న ఫ్యాన్కి టవల్తో ఉరివేసుకుందని ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏమో ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పి కాల్ చేసినారు. వాళ్ళ పేరెంట్స్ ఆ స్కూల్కి చేరుకున్నప్పటికే అప్పటికే 10 మంది పోలీసులు ఆ స్కూల్ హాస్టల్లో వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఆ పాప బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం పంపించినారు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి చేరంగానే ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీ అమ్మాయికి పీరియడ్స్ వచ్చి క్లాస్ మధ్యలో నుంచే వెళ్ళిపోయింది, ఆ తర్వాత స్ట్రెస్తో సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పినారు. గమనించాల్సిన విషయం, అంతకు ముందే ఆ పాప నేను హాస్టల్లో ఉండను, ఆ స్కూల్ కరస్పాండెంట్ అయిన వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి గారి 2 కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి మరియు దివాకర్ రెడ్డి గారు రాత్రి ఆమెను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆమె ఆల్రెడీ చెప్పి ఉంది. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని సంచలనమైన విషయాలు వెల్లడించారు. కానీ మన మీడియాకి ఆ విషయాల్ని ఏమీ డిస్కస్ చేయడానికి టైం లేదు. బండి భగీరథ్ లాంటి కేసులకైతే రోజుల తరబడి, గంటల తరబడి వీడియోల మీద వీడియోలు చేయడానికి మటుకి టైం ఉంటుంది. కానీ ఇలాంటి దళిత మైనర్ అమ్మాయిల చావులకి మీకు టైం లేదు, ఆమె చావుకు కూడా వాల్యూ లేదు. సిగ్గుతో తల వంచుకోవాలి ఇలాంటి మీడియా హౌసులన్నీ. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి చూడండి. కాజ్ ఆఫ్ డెత్ అస్ఫీక్సియా రిజల్టింగ్ ఫ్రమ్ యాంటీమోర్టం ప్రెషర్ ఓవర్ ద నెక్. అంటే ఆమె బతికి ఉన్నప్పుడే ఆమెను ఎవరో గొంతు నులిమినట్టు చెప్తా ఉండారు. ఇక్కడ గొంతు నులిమినట్టు చెప్తా ఉండారు కానీ చేతులతో ఆ గొంతును నులిపారా, లేక ఒక బట్ట తీసుకొని ఒక క్లాత్ తోటి ఆ గొంతును నులిమారా, లేకపోతే ముందు కొట్టి తర్వాత ఆమెను ఒక బట్టతోటి ఉరి వేసినారా అనేది స్పష్టత లేదు. ఇదే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన రెండో విషయం ఎవిడెన్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ. సైటాలజీ రిపోర్ట్లో స్మియర్స్ ఎగ్జామిన్ షోస్ స్పర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కంప్లీట్ ఫామ్ విత్ హెడ్, బాడీ, టెయిల్. అంటే ఆమె చనిపోక ముందు ఆమెను చెరిచినట్టు క్లియర్గా స్పష్టంగా చెప్పినారు. కానీ 2 నెలల తర్వాత వచ్చిన సెరాలజీ రిపోర్ట్లో వాళ్ళు పంపించిన ఐటమ్స్, అంటే ఈ పోలీసులు పంపించిన ఎవిడెన్స్ ఐటమ్స్లో ఆ డిఎన్ఏ డిటెక్ట్ అవ్వలేదని చెప్పి చెప్పినారు. అసలు ఆ పోలీసులు అన్ని ఎవిడెన్స్లు ఆ క్రైమ్ సీన్లో కలెక్ట్ చేసినారా? అసలు పోలీసులు ఆ ఎవిడెన్స్ కలెక్షనే ఒక డౌట్ అయితే, ఆ ఉన్న ఎవిడెన్స్ని కూడా
ఆ ల్యాబ్స్కి పంపించడం లేట్ చేసి తద్వారా ఆ డిఎన్ఏ డిటెక్ట్ అవ్వకుండా ఉండటానికి తోడ్పాటు చేశారనేది ఆ తల్లిదండ్రుల ఆరోపణ. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మూడవది ఇంజురీ ఎవిడెన్స్. గొంతు మీద ఉన్న మరకలు, కంజెస్టెడ్ బ్లడ్ వెజల్స్, హెమరేజ్ ఇన్ డర్మిస్, ఇవన్నీ వెరీ క్లియర్గా గొంతు నులిమితే వచ్చే సంకేతాలు. ఇంకోటి వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పింది బ్రెయిన్ కంట్యూషన్ ఆన్ ద టెంపరల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే చనిపోక ముందు బలంగా ఆమె తల మీద దెబ్బ తగిలిందని చెప్పినారు. మరి ఈ దెబ్బ కొట్టడం వల్ల జరిగిందా, కింద పడటం వల్ల జరిగిందా, లేకపోతే ఆమెను తోస్తే ఇంకెక్కడికైనా వెళ్ళి గుద్దుకొని జరిగిందా, మరి ఆ హెడ్ ఇంజురీ యొక్క సీరియస్నెస్ ఎంతో చెప్పలేదు. ఈ హెడ్ ఇంజురీ గొంతు నులిమిన తర్వాత జరిగిందా, గొంతు నులిమిన ముందు జరిగిందా, లేకపోతే ఈ దెబ్బ తగిలితే ఆ పాప అన్కాన్షియస్ అయిందా, ఇవన్నీ డీటెయిల్స్ ఆ రిపోర్ట్లో లేవు. మరి ఈ డీటెయిల్స్ అన్నీ ఆ కేసుకి హెల్ప్ చేసే డీటెయిల్సే కదా. అసలు ఈ కేసులో చాలా ముఖ్యమైన రిపోర్టు, ఈ సంఘటన జరిగిన ఎమ్మటే కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక 5 మెంబర్ కమిటీ వేసి సెప్టెంబర్ 2017లో ఇచ్చిన రిపోర్ట్ని కంప్లీట్గా ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఇగ్నోర్ చేసింది, ఈ రోజు వరకు ఆ రిపోర్టు ఎక్కడ బయట ఎందుకు పెట్టలేదు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ పాప చనిపోయిన టైంని, తర్వాత ఆ స్కూల్ స్టాఫ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లో వాళ్ళు ఇచ్చిన రకరకాల టైములు, ఆ గొంతు మీద ఉన్న మరకలు ఒక బట్టతో ఉరివేసుకుంటే వచ్చే మరకలు కావని, మరి నిజంగా ఆమె ఫ్యాన్కి ఉరేసుకుంటే ఆ ఫ్యాను రెక్కలు బెండ్ అవ్వలేదని, మరి ఆమెకు పీరియడ్స్ అయితే ఆమె బాడీ మీద శానిటరీ ప్యాడ్స్ లేవని, ఆ తర్వాత సీసీటీవీలో ఆమె ఫస్ట్లో ఆమె రూమ్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఫుటేజ్ ఉందని, ఆ తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయిందని, ఇవన్నీ రేపుకి మర్డర్ అని చూపిస్తున్నాయని చెప్పిన రిపోర్ట్. ఆ రిపోర్టు ఎక్కడా ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు. ఈ కేసులో దారుణమైన విషయం ఏమిటంటే ఆ కర్నూలు డిప్యూటీ ఎస్పీ గారు, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ఆ కర్నూలు డిప్యూటీ ఎస్పీ గారు ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్నే తప్పు పట్టడం. ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అండ్ ఈ చనిపోయిన మైనర్ బాలిక ఒకే కులం కావటం. అందుకని ఆయన చేసిన పోస్ట్ మార్టం రిపోర్టే అనుమానాస్పదం అని చెప్పి కోర్టుకి ఆయన సెలవిచ్చారు. ఫిబ్రవరి 2018 ఈ డిప్యూటీ ఎస్పీ గారు ఈ సెషన్స్ జడ్జికి ఈ నిందితునిపై డిఎన్ఏ టెస్టు అవసరం లేదని, అంటే నిర్వహించడంలో అర్థం లేదని, బదులుగా ఈ కేసులో ఆ నిందితునికి సామర్థ్య పరీక్ష చేయాలని చెప్పి వాదించారు. ఈయన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి 2 నెలల తర్వాత వచ్చిన ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ని ఫైల్ చేసినారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ఈ స్కూల్ కరస్పాండెంట్ కొడుకులిద్దరూ దివాకర్ రెడ్డి అండ్ హర్షవర్ధన్ రెడ్డి, ఇద్దరు రాజకీయ పలుకుబడి అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక 23 రోజుల్లో బెయిల్తో బయటకు వచ్చేస్తారు. సరే, ఈ కేసు 2017లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఈ కేసుని 2 సంవత్సరాలు సిట్కి కానీ సిబిఐకి కానీ ఎందుకు ఇవ్వలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? జగన్ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019లో ఆగస్టు 2019లో సిట్ వేసినారు. ఫిబ్రవరి 2020లో ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ సంఘటన, ఆ కేసు జరిగిన 2 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారి హాయంలో నోట్లో పాలపేక పెట్టుకున్న కళ్యాణ్ కుమార్ గారికి సడన్ గా 2020లో ఈ సుగాలి ప్రీతి విషయంలో జ్ఞానోదయం అయిపోయింది. ఈ సుగాలి ప్రీతి కేసు మీద తగ్గించేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు, ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా, పైన బీజేపీ మీదే, కింద మీరే, పోలీస్ పవర్ అంతా మీ దగ్గరే ఉంది. ఏమి సార్ న్యాయం చేయలేరా? మరి కళ్యాణ్ కుమార్ గారు గెలిచిన తర్వాత అంటే ఎన్నికల తర్వాత ఈరోజు ఈ సుగాలి ప్రీతి కేసు గురించి ఆయన ఏం చెప్తున్నారో చూడండి. అంటే సెంట్రల్ నిఘా వర్గాలు ఆయనకు ఎన్నో విషయాలు చేరవేస్తా ఉంటారు, ఎన్నో ఇన్ఫర్మేషన్లు ఇస్తా ఉంటారు. మరి సుగాలి ప్రీతి కేసు గురించి సెంట్రల్ నిఘా వర్గాలు ఈ విషయం ముందు ఆయనకు చెప్పలేదా? సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను, డీజీపీ గారికి పంపించాను. అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే
దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారు. ఏ డిఎన్ఏ తారుమారు చేశారు? డిఎన్ఏ తారుమారైందని, ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అయిందని చెప్పి కళ్యాణ్ కుమార్ గారు ఒక చక్కటి కవర్ డ్రైవ్ ఇస్తా ఉన్నారు. ఎవరి హాయంలో అయింది సార్ ఈ ఎవిడెన్స్ తారుమారు? ఎవరు చేశారు సార్ ఈ ఎవిడెన్స్ ని తారుమారు? ఎందుకు చేశారు సార్ ఈ ఎవిడెన్స్ ని తారుమారు? ఎవరి కస్టడీలో ఉంటే ఈ ఎవిడెన్స్ తారుమారైంది సార్? వీటికి సమాధానం చెప్పరా? ఒక మైనర్ అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేసులో ఆ ఎవిడెన్స్ ని రక్షించలేకపోతే, ఆ ఎవిడెన్స్ పోతే దానికి బాధ్యత ఎవరిది సార్? అప్పటి చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థదే కదా, అప్పటి చంద్రబాబు నాయుడు గారి హాయంలో ఉన్న ఆయన వ్యవస్థదే కదా. అయినా డిఎన్ఏ ఒక్కటే ఏకైక సాక్ష్యం ఉన్నట్టు చెప్తా ఉన్నారే. అనేక కేసులు మన దేశంలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు, మెడికల్ ఫైండింగ్స్లు, విట్నెస్ స్టేట్మెంట్లు, ఇలా టైమ్ లైన్స్, ఇవన్నీ ఆధారంగా ఎన్నో కేసుల్ని సాల్వ్ చేయలేదా? ఫిబ్రవరి 2025లో సిబిఐ వాళ్ళు మా దగ్గర ఈ కేసుని విచారించడానికి మా దగ్గర వనరులు లేవని చెప్పి కోర్టుకి చెప్పినారు. సిద్ధార్థ్ లోత్రాకి ఇవ్వడానికి మట్టుకి కోటాను కోట్లు మన దగ్గర వనరులు ఉంటాయి. కానీ ఒక 10th క్లాస్ అమ్మాయి, ఒక మైనర్ బాలికని, ఆ అమ్మాయి చావుని విచారించడానికి మీ దగ్గర వనరులు లేవు. సిగ్గుగా లేదా చెప్పడానికి? మస్కట్లో, ఓమాన్లో ఒక అమ్మాయి పెట్టిన వీడియోను చూసి చలించిపోయినాడు కళ్యాణ్ కుమార్ గారు. మరి ఒక 10th క్లాస్ అమ్మాయి, ఒక మైనర్ బాలిక తల్లిదండ్రులు, అంటే ఒక దివ్యాంగురాలను చూస్తే మీకు చలనం రావట్లేదా కళ్యాణ్ కుమార్ గారు? కేంద్రంలో మరియు రాష్ట్రంలో పవరు, ఇంటెలిజెన్స్ మొత్తం మీ చేతిలో పెట్టుకొని మీరు ఆ దివ్యాంగురాలకి న్యాయం చేయలేని మీ బతుకులు ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ కేసులో ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడి ఆ దివ్యాంగురాలి బాధ వినటానికి ముందుకు వచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు. అంటే రాజకీయాలు పక్కన పెడితే ఒక మైనర్ అమ్మాయికి న్యాయం కావాలని మాట్లాడే ప్రతి గొంతు విలువైనదే. ఆ బాధిత కుటుంబం ఒంటరిగా లేదని గుర్తు చేసిన పేరు నాని గారికి కూడా కృతజ్ఞతలు.